మార్కరిస్ట్ మహా ఉపాధ్యాయులు కామ్రేడ్ లెనిన్ 154వ జయంతి మరియు సిపిఐ 55వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ పట్టణంలోని భట్టు అంజయ్య స్మారక భవనంపై సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ మండల వెంకన్న ఎర్రజెండా ఎగురవేసి అమరవీరులకు నివాళులు అర్పించారు. 22వ తారీఖు అదేవిధంగా ప్రపంచ మేధావులలో ప్రముఖుడైనటువంటి మహోపాధ్యాయుడు కామ్రేడ్ లెనిన్ 155వ జయంతి కూడా ఇదే రోజు. కామ్రేడ్ లెనిన్ జయంతిని పురస్కరించుకొని భారతదేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతమైనప్పుడే పేదల యొక్క బాధలన్నీ కూడా పరిష్కరింపబడతాయి, అసమానతలు వజ్జల్బరి యొక్క ఆశయంతో శ్రీకాకుళ పోరాటం జరిగింది. ఈరోజు మన తెలంగాణలో గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాలు 55 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో జరుగుతున్నాయి. గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాల ఫలితంగా అనేక మంది భూమి లేనటువంటి పేద రైతులు భూములు సాధించుకున్నారు, హక్కులు సాధించుకున్నారు. ఒక సాంఘికమైనటువంటి మార్పు చైతన్యం ఇలా ప్రజలకు వచ్చిందంటే విప్లవకారుల చలివే అనేది మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. విప్లవకారుల నాయకత్వంలో అనేక ఉద్యమాలు ఇలా కార్మికులు కానీ, ప్రజలు కానీ, పీడితులు కానీ, రైతులు కానీ, ఆదివాసీలు కానీ ఇలా అనేక ఉద్యమాల ఫలితంగా అనేక ఫలితాలు సాధించినటువంటి స్థితి ఉన్నది. దీనికి అనేక వందల మంది తమ ఉన్నతమైనటువంటి చదువులను, కుటుంబాలను, ఆయిని బాయిని అందరినీ కూడా విడిచిపెట్టి ప్రజల యొక్క ఆశయం కోసం, ప్రజల యొక్క అభ్యున్నతి కోసం ఇవాళ ప్రజల అభ్యున్నతి కోరుకోవాలంటే ప్రాణత్యాగమే ముఖ్యం. దోపిడీదారులను ఇలా తుదముట్టించాలి, నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇలా అనేక మంది ప్రాణత్యాగం చేసినటువంటి స్థితి ఉన్నది. దాంట్లో ముఖ్యంగా చంద్రపుల్లారెడ్డి లాంటి వాళ్ళు, రామనరసయ్య లాంటి వాళ్ళు, రామచంద్రయ్య లాంటి వాళ్ళు, మన ప్రాంతంలో చూసుకుంటే దొరన్న లాంటి వాళ్ళు, ఎల్లన్న, మాధవన్న, ఇట్లా చెప్పుకుంటూ పోతే వందల మంది మన ప్రాంతంలో, మన ప్రాంతానికి కూడా రాయలసీమ ప్రాంతం నుంచి కూడా ఇక్కడ అసూలు బాసినటువంటి చరిత్ర మన ప్రాంతానికి ఉన్నది.